థమ్స్అప్ పోసుకుని తాగినా ఇంకా నేను థమ్స్అప్ తాగినా అని చెప్పట్లేదు. లేదు వాస్తవం చెప్తాను సార్, ఎందుకంటే థమ్స్అప్ లో మందు కలుపుకుని తాగినవా? 90 ఫ్రెండ్ వచ్చి ఉండే వాళ్ళు పికప్ చేసుకొని దంపపేట దింపమంటుండే, దింపి మేము చూసుకున్నాం అంటే క్వార్టర్ తీసుకుని సార్ 8 PM క్వార్టర్ తీసుకొని 99 వేసుకున్నాము, థమ్స్అప్ పోసుకుని తాగినాం. ఇంత డీటెయిల్ గా చెప్తాడు చూడు పోయి. మళ్ళీ స్మోక్ చేసే అలవాటు స్మోక్ కూడా చేసినావా? పొద్దున్నే మళ్ళీ డ్యూటీకి వెళ్ళలేదు, కార్ డ్రైవింగ్ చేస్తాను. ఆయన 41 సీట్ కూడా కార్ డ్రైవింగ్ చేస్తాను ఇక్కడ. కార్ డ్రైవింగ్ చేసావా? కార్ డ్రైవింగ్ చేసేటోళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? నేను డ్యూటీలో ఉన్నప్పుడు అసలు తీసుకోండి సార్, తెలుసు సార్. ఎందుకంటే ఇప్పుడు మేడం వాళ్ళని దింపి బాబుకు వెరిఫై స్పీడ్ వెరిఫై ఉంటుంది, అయిపోయినాక 7:30కి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని సేఫ్ గా దింపినావు, ఓకే మంచిగానే దింపినావు, సేఫ్ గా దింపినావు. నువ్వు అంతే సేఫ్ గా నువ్వు ఇంటికి పోవాలి కదా మరి. ఇంటికి అంటే నీకు సేఫ్టీ వద్దా? కావాలి సార్, కానీ ఈ రోజే ఎందుకంటే అసలు వీక్లీ సండే తీసుకుంటాను కదా, సండే లీవ్ ఉంటుంది, రూమ్ తీసుకుపోయి ఫోటో తీసుకుని తాగుతూ పనుకుంటా. కానీ ఫ్రెండ్ వచ్చింది మిగతా నుంచి వచ్చిండు, మన చంపాపేటలో దింపమంటే వాడేమో ఫోర్స్ చేసిన వల్ల నేను తీసుకుంటాను. మేము మందు కూడా డైరెక్ట్ తీసుకుని థమ్స్అప్ వస్తుంది తీసుకుంటాం. థమ్స్అప్ తీసుకుని తాగితే మంచిదా? మంచిదని కాదు చెప్తున్నా సార్, బండి కూడా మేడం వాళ్ళు. ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మందు అసలు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మందు తాగి బండ్లు నడపొద్దు అసలు. ఇప్పుడు నువ్వు ఇంకొకటి ఫోర్స్ చేస్తాడు, అప్పుడు నువ్వు డ్యూటీలో ఉండి కూడా తాగుతావు, నీ వల్ల ఇంకొక ఫ్యామిలీ రోడ్డు మీద పడాల్సి వస్తుంది. మేడం వాళ్ళు మేడం వాళ్ళు ఏమన్నా 1 hour లేట్ అయినా కానీ స్మోక్ చేసినా నేను 3-4 సెంటర్ ఫేస్ వేసుకొని పోతాను, ఎందుకంటే మేడం వాళ్ళ దగ్గర అంటే దానికి రెమెడీ కూడా ఉంటుంది అన్నట్టు. సెంటర్ ఫేస్ వేసుకోవాలి దేనికి, స్మెల్ రాకుండా. కార్ లో కూర్చున్నప్పుడు అంటే అలాంటిది స్మోక్ అంత చేసుకున్నప్పుడు కార్ తోలినప్పుడు నీకు ఇప్పుడు ఫోర్స్ చేసినట్టే అప్పుడు ఎవరో ఒకరు ఫోర్స్ చేస్తారు. చేసినా తీసుకుంటాను, మేడం వాళ్ళు ఉన్నప్పుడు అసలు నేను టచ్ చేయను. ఇప్పుడు వాళ్ళ సేఫ్, నువ్వు నీ ప్రాణం కూడా సేఫ్గా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు మంచిగా సేఫ్గా వాళ్ళని దింపిన తర్వాత నువ్వు మంచిగా తాగేసి ఇంటికి పోతున్నావు. ఇప్పుడు మరి నీ ప్రాణం కూడా సేఫ్ సైడ్ లో ఉండాలి కదా మరి. నేను బట్టలు వాష్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి తెచ్చుకొని రూమ్ లో తాగని తాగి బండ్లు నడపొద్దు బాబు.